హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసరికి కంప్లీట్గా మా వెడ్డింగ్ యానివర్సరీ అండ్ రిషి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో మా వెడ్డింగ్ యానివర్సరీ అండ్ రిషి బర్త్డే మార్చ్ 5th, బట్ మాది 2015 మ్యారేజ్ అయింది, తిను 2018 పుట్టింది. సో బట్ సేమ్ డేట్. సో ఆ రోజు తనని లేపడమే ఇలా హ్యాపీ బర్త్డే అలెక్సాలో సాంగ్ ప్లే చేసి లేపాము. సో జాను అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది హ్యాపీ బర్త్డే అంటే. అండ్ రిషి ఆబ్వియస్లీ తన బర్త్డే కాబట్టి తనకి చాలా హ్యాపీ. అండ్ ఆ రోజు ఇంకా తనకి డ్రెస్ వేసాను, అంటే సేమ్ డ్రెస్ ఉన్నదనమాట, కానీ జాను చాలా పొడుగైపోయింది. ఇది ఎప్పుడో తీసింది, బట్ కొత్తదని ఇంకా ఆ రోజు వేసేసాను అనమాట. అండ్ ఈరోజు ఒకేసారి పలావ్ చేసేసాను. ఈరోజు ఇంకా ఎక్కడెక్కడ అంటే హాలిడే లీవ్ తీసుకోలేదు, బికాజ్ రీసెంట్గా నేను జాయిన్ అయ్యాను. సో లీవ్ ఇంకా అడగలేదనమాట. అండ్ మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఈరోజు. అండ్ స్వీట్ కూడా ఏం చేయలేదు, మార్నింగ్ ఇంకా స్వీట్ బాక్స్ మామూలుగా బయట తీసుకొని దేవుడి దగ్గర పెట్టేశాము. దెన్ తను కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తను కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్గానే ఉంది కాబట్టి ఇంకెవరం లీవ్ తీసుకోలేదు. ఈవినింగ్ ఎక్కడికైనా డిన్నర్ అవుటింగ్ ప్లాన్ చేసుకుందాం అనేసి. ప్రతి ఇయర్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోము బర్త్డేస్ కానీ ఏమైనా సరే, లైక్ వన్ ఇయర్ ఒక ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, 5th ఇయర్ అండ్ 10th అలా ఎవ్రీ ఇయర్ ఇంకా లేదు. ఈసారి చాలా సింపుల్గానే చేసుకుందాం అనుకున్నాము. సో నాతో పాటు ఇక్కడ ఏంటి అంటే సోయా చంక్స్ వేసాను, వీళ్ళకి ఇష్టం అనమాట సోయా చంక్స్. పలావ్ మార్నింగే తినేసి ఇంకా అదే బాక్స్కి పట్టుకెళ్ళిపోతున్నాం అనమాట. మార్నింగ్ ఎంత హడావిడిగా ఉంటుందంటే ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా అందరికీ అన్నీ ప్యాక్ చేసేయాలి. మోస్ట్లీ నలుగురం లంచ్ బాక్స్ తీసుకెళ్ళిపోతాము. ఒక్కొక్కసారి శ్రీకాంత్ తీసుకెళ్తారు, ఒక్కొక్కసారి ఇంటికి వచ్చి తింటారు. బట్ అన్నీ రెడీ చేసి తీసుకెళ్లేసరికి ఇంకా అలా హడావిడి అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను అదే రిషికి స్కూల్లో ఇవ్వడానికి చాక్లెట్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇలా తీసుకున్నాం అనమాట. సో అవి కూడా ఒక్కొక్క బాక్స్లో వేసి పంపిస్తున్నాను. స్కూల్ వ్యానే కాబట్టి ఇంకా తనే వెళ్ళిపోతుంది. అండ్ చాక్లెట్స్ సింపుల్గా ఇవి రిటర్న్ గిఫ్ట్స్, పెన్సిల్స్ లాంటివి తీసుకున్నాం అనమాట. అవి ఇచ్చింది. సో ఆల్మోస్ట్ ఇంకా నేను ఒకే టైంకి వెళ్తాము. రిషి కూడా తను వ్యాన్ ఎక్కేస్తుంది, అలా స్కూటీలో నేను కూడా వెళ్ళిపోతాను. ఇంకిద్దరికి ఒకేసారి కాబట్టి కొంచెం హడావిడి. ఇంకా లాస్ట్ మినిట్లో ఏం చేశాను, ఇలా అయితే అవ్వదనేసి ఒక 20 minutes పర్మిషన్ తీసుకొని ఇంకా నేను కొంచెం తనని పంపించేసి అప్పుడు నేను వెళ్ళాను. సో మార్నింగ్ టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ ఎక్కడ తను రెడీ చేయడానికి సరిపోయింది. ఈవెన్ ఒక్క పిక్ తీసుకుందామన్నా కూడా లేదు. ఇంకా నించోబెట్టి హడావిడిగా అప్పుడే ఒకటో రెండో పిక్స్ తీసాను రిషికి. సో ఇంకా తను వెళ్ళిన వెంటనే మేము కూడా స్టార్ట్ అయిపోయాము. జాను నేను కలిసి వెళ్ళిపోతాము. అండ్ మా తర్వాత శ్రీకాంత్ వెళ్తానమాట. అంత ఫ్రెష్ అప్ అయ్యి తనకి 9:45 అలా వెళ్ళినా పర్వాలేదు. సో నేనైతే 9కే వెళ్తాను. సో ఇంక అన్నీ రెడీ చేసుకున్నాం. అడుగుతున్నాను అనమాట, ఇప్పటి వరకు లైక్ నా ఛానల్ అయినా నేను అసలు ఎక్కువ కనిపించను ఫుల్గా. తనని వీడియో తీయమని చెప్తే ఇప్పుడు తీస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ మా ప్రిపరేషన్ ఇలా ఉంటుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా బెల్ట్ ఒకటి తీసుకున్నాను స్కూటీకి, లైక్ బేబీకి బెల్ట్ వస్తుంది కదా, సో అది ఒకటి తీసుకున్నాను. స్టార్టింగ్లో చాలా కష్టమైంది, అంటే కూర్చుంటుందా లేదా అదంతా. జస్ట్ ఒక 1-2 days నేను స్కూల్కి వెళ్ళక ముందు ప్రాక్టీస్ చేశాను అనమాట అది తీసుకొని. సో తనకి అలవాటు అయిపోయింది అండ్ ఇప్పుడు హ్యాపీగా కూర్చుంటుంది. లేకపోతే బేబీ సీట్ ఫ్రంట్స్ వస్తుంది కదా స్కూటీకి, అలా తీసుకుందాం అనుకున్నా, కానీ అలా వేసుకొని నేను కూర్చుంటే చక్కగా పట్టుకుంటుంది అండ్ సేఫ్ కూడా, అంత దూరం ఏం కాదు. సో హ్యాపీగా వెళ్ళిపోతాం. సో మేమందరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తను ఆరాంగా హ్యాపీగా లైక్ ఫ్రెష్ అప్ అయ్యి తినేసి మెల్లిగా వెళ్తారు. పాపం అప్పటి వరకు నాకు చాలా హెల్ప్ చేస్తారు పిల్లల్ని రెడీ చేయడంలో అదంతా. అండ్ ఇది ఈవినింగ్ అంటే బర్త్డే సెలబ్రేషన్స్. సో కంపల్సరీ కేక్ కటింగ్ కాబట్టి ఈరోజు ఏమైందంటే కేక్ కటింగ్ అయిన తర్వాత డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఆ రోజు ఒక ఫంక్షన్ ఉందని మర్చిపోయాము. యాక్చువల్లీ నెక్స్ట్ డే అనుకున్నాను, కానీ ఈరోజే అటెండ్ అవ్వాలి. సో ఇంకా ఫాస్ట్గా కేక్ కటింగ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఇంకా ఫంక్షన్కే వెళ్ళాం డైరెక్ట్గా. తర్వాత నాకు తెలియకుండా రిషికి గిఫ్ట్ చేశారు. యాక్చువల్లీ మా వెడ్డింగ్ యానివర్సరీ నాకు కూడా గిఫ్ట్ ఇచ్చారు. సో మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడే హడావిడిగా ఇచ్చారనమాట. నేను ఈవినింగ్ వచ్చాక ఓపెన్ చేశాను. అఫ్కోర్స్ నాకు చాలా నచ్చింది, చాలా యూజ్ అయ్యేదే ఇచ్చారు. అండ్ ఇక్కడ రిషికి అయితే స్కేటింగ్ షూస్ ఇచ్చారు. సో స్కేటింగ్ షూస్ అసలు నాకు తెలీదు, కొన్నట్టు కూడా ఎప్పుడు కొన్నారో కూడా తెలీదు.
సో తనకైతే ఫుల్ హ్యాపీ స్కేటింగ్, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది వన్స్ నేర్చుకున్న తర్వాతే దాన్ని యూజ్ చేయాలి అని చెప్పిన అస్సలు వినలేదు. అప్పటి వరకు కూర్చొని స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తుందంట. దాని తర్వాత ఇంకా వెడ్డింగ్ ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా, సో ఇంకా వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అప్పటి రీచ్ అయ్యేసరికి 9 అయింది. సో ఇంకా రిసెప్షన్ అప్పటికి అవుతూ ఉంది. హ్యాపీగా ఇంకా అటెండ్ అయ్యి వచ్చేసాము. అండ్ కట్ చేస్తే March 17th జాను బర్త్డే రోజు. సో రిషి బర్త్డే, జాను బర్త్డే అండ్ మా వెడ్డింగ్ యానివర్సరీ 3 ఒకే వ్లాగ్లో ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఒకటే మంత్ కాబట్టి అన్నీ దగ్గరలోనే ఉన్నాయి. సో మార్నింగే ఇంకా లేచి జానుకి రెడీ చేయించేసామని జాను స్కూల్కి అయితే రెడీ అయిపోయింది. ఈరోజు కూడా ఎవరి వర్క్ వెళ్ళిపోతున్నాము. చెప్పాను కదా ఈసారి బర్త్డేస్ అన్నీ సింపుల్, మా వెడ్డింగ్ యానివర్సరీ అన్నీ కూడా సింపుల్గా చేసుకుందామని వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఇంకంతే అదే ఫాలో అయిపోతాము. దెన్ ఇప్పుడు సెకండ్ బర్త్డే 2 years కంప్లీట్ అయ్యాయి జానుకి, అండ్ రిషికి 7 years కంప్లీట్ అయ్యాయి. సో ఇద్దరికి 5 years డిఫరెన్స్. అండ్ మా వెడ్డింగ్ లైక్ 10 years అయిందనమాట వెడ్డింగ్ అయ్యి. సో ఇంకా ఈసారి 2025 నాకు బాగా స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అంతా బాగానే జరిగింది. మీ అందరికీ ఎలా ఉంది అనేది కమెంట్ చేసి చెప్పండి. సో ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ అయ్యింది కదా. సో ఫైనల్లీ అందరికీ బాగానే ఉండాలని అనుకుంటున్నాను. సో ఇంకా ఆబ్వియస్లీ మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది కాబట్టి తొందరగా పని అయిన రోజు ఖచ్చితంగా నాకు మనసు ప్రశాంతంగా ఉన్న రోజు, ఈవెన్ సండేస్ కూడా పెడతానండి దీపం నేను, ఆ రోజు ఈ రోజు అని కాదు. సో అలా. అండ్ జాను హ్యాపీ బర్త్డే, ఇదేంటో కొత్తది లైక్ రిషి వాళ్ళు చెప్తే నాకు తెలిసిందనమాట. సో మన పేరు టైప్ చేస్తే దాని మీదే సాంగ్ ఉంటుంది అండ్ మ్యూజిక్ కూడా వస్తుంది బ్యాక్గ్రౌండ్, అదంతా బాగుంది కదా. సో ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. దెన్ అండ్ స్కూల్కి ఇవి స్కూల్కి అంటున్నాను, కావాల్సినవి ముందు రోజు తీసుకొచ్చారనమాట శ్రీకాంత్. సో అప్పుడు స్కూల్లో రిటర్న్ గిఫ్ట్స్ అండ్ స్కూల్లో కేక్ కటింగ్ ఏం పెట్టుకోలేదు, కానీ జస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ చాక్లెట్స్ ఇద్దామనేసి. చాక్లెట్స్ ఎప్పుడు కామన్ కదా, సో ఇలా కేక్ ఇలాంటివి వస్తుంది కదా, సో అలా ఇద్దామని ఇదే తెప్పించాను. మార్నింగ్ ఎంత హడావిడిగా ఉంటుందంటే యాక్చువల్లీ ముందు రోజే ఇవన్నీ సర్ది పెట్టుకోవాలి, కానీ వాళ్ళు అంటే శ్రీకాంత్ ఇంకా రిషి వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇవన్నీ. ఆల్మోస్ట్ 9-9:30 అయిపోయింది వాళ్ళ ఇంటికి వచ్చేసరికి. ఇంకా అప్పటికి నాకు అన్ని పనులు చేసి ఓపిక అయిపోయింది. సో ఎక్కడో అక్కడ పెట్టేసి మార్నింగ్ చూసుకుందాంలని వదిలేశాను. సో రిషి కూడా టైం అయిపోతుంది అండ్ నాకు కూడా టైం అయిపోతుంది. అండ్ ఫైనల్లీ వెళ్ళే ముందు జానుతో ఒకసారి దేవుడికి అలా దండం పెట్టించేసి, సో ఇంకా యాక్చువల్లీ టెంపుల్కి వెళ్ళాలి. సో ఈవినింగ్ అలా వెళ్దాం అనుకుంటున్నాము. సో మొత్తం అందరికీ ప్యాక్ చేసేసాను బ్యాగ్స్ అవన్నీ అండ్ క్లోత్స్ కూడా. మొత్తం అన్నీ ఈవినింగే వచ్చి చేసుకుంటాను మ్యాక్సిమము. మార్నింగ్ జస్ట్ వంట అండ్ ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళకి తినిపించి వెళ్ళడమే అంతే. అండ్ టైం ఉంటే ఇల్లు తుడుస్తాను, లేదంటే అది కూడా ఈవినింగే చేస్తాను అంతే. సో కంప్లీట్ ఫుల్ టైట్ స్కెడ్యూల్ అనమాట. ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటే పర్లేదు, బికాజ్ పిల్లలిద్దరికీ మేమే చేయాలి కాబట్టి వాళ్ళకి తినిపించేది అండ్ వాళ్ళకి ఫ్రెష్ అప్ చేయించేదే చాలా టైం టేకింగ్. సో అందులోనే అయిపోతుంది అనమాట టైము. అండ్ మేమైతే రెడీ అయిపోయాం. అండ్ రిషి కూడా ఆల్మోస్ట్ మేము ఇద్దరం సేమ్ టైంకి వెళ్తాము. సో మా ఇద్దరిని పంపించేసిన తర్వాత ఇంకా శ్రీకాంత్ ఇంకా తను కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. అండ్ ఇది బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా, సో స్కూల్లో అనమాట జానుకి కేక్ కటింగ్ చేయించారు. సో జాను సెకండ్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అంతే సింపుల్గా. రిషిది అయితే నార్మల్గా టెంపుల్లో సెలబ్రేట్ చేసాము, అంటే టెంపుల్లో భోజనాలు అయి పెట్టించాము అనమాట. సో జానుది అయితే ప్రజెంట్ ఈసారికి ఇలానే. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంకా స్కూల్ నుంచి వచ్చి ఒక పని తర్వాత ఇంకొక పని అలా చేస్తూనే ఉన్నాం అనమాట. బట్టలు ఫోల్డ్ చేయడం, ఇల్లు క్లీన్ చేయడం అదంతా ఉంటుంది కదా. దెన్ ఇంకా కేక్ కటింగ్ ఉంటుంది కాబట్టి చిన్నగా పెట్టుకున్నాము. సెకండ్ బర్త్డే సింపుల్గా చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ బర్త్డే ఎలాగోనా గ్రాండ్ అయింది. సో సెకండ్ సింపుల్గా పెట్టుకున్నాం అనమాట. సో జస్ట్ స్వీట్ చేస్తున్నాను అంతే, మార్నింగ్ అసలు చేయడానికి అవ్వలేదు. సో అందుకు ఇప్పుడు స్వీట్ చేస్తున్నాను. నా గొంతు బాగాలేదు, కోల్డ్, సో అదంతా ఉంది. సో ఈవినింగ్ కేక్ కటింగ్ అనుకున్నాం కాబట్టి
ఇంకా మిస్ చేయకుండా పాత ఇంట్లో ఉండే ఓనర్ ఆంటీ వాళ్ళు మాకు క్లోజ్ అనమాట. సో వాళ్ళని అయితే పిలిచాము. సో వాళ్ళు వచ్చారు. అప్పటికప్పుడు అంటే మార్నింగే చెప్పాను అనమాట. సో మార్నింగ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి కాల్ చేశాను. అనుకోలేదు, అప్పటికప్పుడు ఇంకా అనుకొని వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా పిలిచాము. దెన్ డెకరేషన్ కూడా ఇంకా అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఆల్వేస్ మా పిల్లలది ఏ బర్త్డే అయినా ఏ సెలబ్రేషన్ అయినా ఆల్మోస్ట్ తిని ఉండే ఉంటుంది. చందన మీరు ముందు వీడియోస్లో చూస్తే తను ఇంకా వాళ్ళ బ్రదర్ ఇద్దరు హెల్ప్ చేస్తారనమాట. అండ్ ఈరోజు డ్రెస్సెస్ అయితే వేద్దాం అనుకున్నా కేక్ కటింగ్కి. ఇద్దరికి యాక్చువల్లీ బర్త్డే కానీ తీసుకోలేదు, నార్మల్గా ఆఫర్లో తీసుకున్నాం అనమాట. బాగున్నాయి అనిపించి ఇద్దరికి ఎప్పుడైనా వేద్దామని. సో ఈ రోజుకి ఇంకా ఇది వేద్దాం అనుకుంటున్నాను. రిషి అండ్ జానుకి ఇద్దరికి. అండ్ కేక్ అయితే తీసుకొచ్చేసారు. అండ్ ఎక్స్ట్రా ఇవేవో ఇచ్చారంట, కావాలంటే స్ప్రింకిల్ చేసుకోండి అనేసి. సో హ్యాపీ బర్త్డే జాను. సో 2 years కంప్లీట్ అయిపోయాయి. అంతా రెడీ అయింది. అండ్ ఇంటి పక్కన నైబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలిచాము. ఇంకా వాళ్ళు రాలేదని వెయిటింగ్ అంతే. అండ్ ఈలోపు అవి ఇవి అన్నీ సర్దడం అది ఉంటుంది కదా. సో ప్లేట్లో తర్వాత కేక్ కటింగ్ తర్వాత ఇచ్చే పనులు ఉంటాయి కదా, సో అలాంటివి రెడీ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఆంటీ వాళ్ళు వచ్చి ఒక 1 hour అలా అవుతుంది. అప్పటి నుంచి కేక్ కటింగ్ ఇక్కడ ఇప్పుడు అనుకొని ఇంకా అలాగా లేట్ అయిపోయింది కదా. సో లెమన్ వాటర్ కలుపుతున్నాం అనమాట వాళ్ళకి ఈలోపు ఎంగేజ్ చేయడానికి. అండ్ వచ్చిన తర్వాత అసలు ఏమీ ఇవ్వలేదు, కాఫీ వద్దన్నారు. సో ఇంకా లెమన్ వాటర్ కలిపేస్తున్నాం. అండ్ తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. అంటే అందరూ అంటే జస్ట్ నైబర్స్ మాత్రమే. కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము. అండ్ చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు ట్విన్స్ మా పైన ఉంటారు. అండ్ రిషి ఎక్కువ ఆడేది రీతు అని లాస్ట్కి ఉంది కదా తనతోని. సో వాళ్ళని వీళ్ళని అలా నైబర్స్ని మాత్రం పిలిచి అలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఫైనల్లీ ఇలా అయింది జాను బర్త్డే సెలబ్రేషన్స్. యాక్చువల్లీ బాగుంది, ఇలాగే బాగుంది అనిపించింది సింపుల్గా ఇంట్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ అదంతా సింపుల్గా బాగుంది అనిపించింది. అప్పుడప్పుడు ఇలా ఉంటేనే సమ్ టైమ్స్ గ్రాండ్గా చేసుకున్నప్పుడు అది డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ జాను మాత్రం అస్సలు అల్లరి పెట్టలేదు. అండ్ తను ఫుల్గా ఎంజాయ్ చేసింది. బర్త్డే అంటేనే తనకి ఇష్టము. ఆల్వేస్ హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టు, టీవీలో అంటుంది, అలెక్సా అంటుంది హ్యాపీ బర్త్డే సాంగ్ అలా. సో చాలా ఎంజాయ్ చేసింది అనమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడ జానుకి అయితే ఒక గిఫ్ట్ వచ్చేసింది వాళ్ళ డాడీ నుంచే. మళ్ళీ నేను అసలు నాకు తెలియదు ఎప్పుడు కొన్నారో ఏంటో, ఆఫీస్ అయిన తర్వాత మేబీ అలా కొని తీసుకొచ్చేసి ఉంటారు. ఆ రోజే కొన్నారంట. దెన్ ఇక్కడ చాలా బాగుంది గిఫ్ట్ అయితే. లైక్ పప్పి లైక్ నడుస్తూ జంప్ చేస్తుంది అన్నమాట. ఉండు రిషి. సో అందరికీ హ్యాపీగా ఉంది. అంటే చూడగానే బాగా అనిపించింది అనమాట, డిఫరెంట్గా. నేను పర్సనల్గా చూడలేదు, సో అందుకు నాకైతే బాగా నచ్చింది. సో ఫైనలీ ఆంటీ అంకుల్ కూడా వచ్చారు. ఇక్కడ హౌస్ ఓనర్ ఆంటీ అంకుల్, అండ్ వీళ్ళేమో ముందు హౌస్ ఓనర్ ఆంటీ అంకుల్. సో ఈసారి జాను బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.